హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, పచ్చడి చేసుకుందాం. టమాటో పచ్చడి అసలు ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా చేసే పచ్చడి అండి ఇది. టమాటోస్ ఊరబెట్టే అవసరం లేదు, ఎండబెట్టే అవసరం లేదు, అప్పటికప్పుడే చేసుకునే పచ్చడి. ఈ పచ్చడి 6 months వరకు నిల్వ ఉంటుందండి. ఇక్కడ టమాటోస్ తీసుకున్నాను నేను, 2 kgs టమాటోస్. అసలు తడి లేకుండా తుడుచుకోవాలి, మంచిగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలి. చూడండి, మంచిగా తుడిచానండి, ఆరిపోయినాయి. ఇప్పుడు ఈ టమాటోస్ 8 pieces కట్ చేసుకున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అన్ని టమాటోస్ అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కడాయి తీసుకున్నాను, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇంతకు ముందు కూడా నేను టమాటో పిక్కలు చేశాను, అది కూడా సేమ్ ఇలాగే చేశాను, కొంచెం మెథడ్ మార్చాను నేను. చాలా బాగుంటుందండి పచ్చడి, టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటోస్ ఉడకాలి. టమాటోస్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుందండి, మూత పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీనిలోనే 200 grams చింతపండు కూడా వేసాను. ఈ టమాటోతో పాటు చింతపండు కూడా ఉడుకుతుంది. ఎందుకంటే ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేసాను. నేను ఇంతకుముందు తీసుకున్న కడాయి చిన్నగా అయిందండి, అందుకని 2 కడాయిలో తీసుకున్నాను. ఇప్పుడు నేను 2 కడాయిలో ఉడికించాను. మొత్తం ఇలా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన టమాటోస్ మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లగా అయినాక వేసుకోవాలండి. చల్లగా అయింది, ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ టమాటో పిక్కలు. ఇప్పుడు దీనిలోనే 1 కప్ కారం వేస్తున్నాను. అందులోనే 1 కప్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేయాలి. 1-2 పల్స్ గ్రైండ్ చేయాలని, మరీ మెత్తగా చేయొద్దు. ఇప్పుడు వేరే కడాయిలో ఆవాలు ఇంకా మెంతులు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయినాక చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ నేను 400 grams తీసుకున్నాను. దీనిలోనే శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. శనగపప్పు మినపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దాన్ని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి. పప్పులు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నేను వేయలేదు. కరివేపాకు ఆరబెట్టేసి వేసుకోవాలండి. కరివేపాకు మంచిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను వేయలేదండి కరివేపాకు. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు పల్లి ఆయిల్ అయినా తీసుకోవచ్చు, నువ్వుల నూనె తీసుకోవచ్చు. దీనిలో ఉండే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇలా ఫ్రై అవ్వాలండి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆయిల్లో గ్రైండ్ చేసుకున్న టమాటోస్ వేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసి కొంచెంసేపు ఉడికిస్తే ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి, పాడవకుండా ఉంటుంది. ఇంకా కలర్ కూడా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది టమాటో పిక్కల్. ఇప్పుడు దీనిలో ఆవాలు మెంతులు పొడి వేస్తున్నాను. పొడి కూడా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ పొడి గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండి, నేను తర్వాత ఫ్రై చేసి వేసాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఉడికించుకోవాలి. ఒక 5 minutes ఉడికించుకున్నానండి నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. చాలా టేస్టీగా యమ్మీగా టమాటో పిక్కల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టమాటోస్ బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు, చాలా రెడ్గా ఉంటాయి టమాటోస్. అలాంటి టమాటోస్ తీసుకుని పచ్చడి చేయండి. పచ్చి టమాటోస్తో చేస్తే బాగోదు. ఇదిగోండి, నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.